వచ్చిన రిపోర్ట్లు కొవ్వు జంతువుల కొవ్వు దాంట్లో కలలేదు అనేది మాత్రం తీసుకునేది. అంటే అది మీకు పాజిటివ్. మిగతాది అంతా పామాలు ఇదంతా ఆయిల్ అన్ని కలిసాయి కదా, వేరే వేరే అన్ని అసలు నెయ్యే లేదు అని చెప్తున్నారు కదా సార్. మరి దాని మీద ఏమంటారు మీకు? నేను అందుకే మన ల్యాబొరేటరీ రిపోర్ట్ అన్నిటికంటే అవి నేను కూడా స్టెరైల్, క్లీన్. ఐ డోంట్ థింక్ పొలిటికల్ దాంట్లో ఇంటర్వెన్షన్ ఉంటుంది అనుకోను. ఏముండేది అక్కడ ఏముంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ల్యాబొరేటరీ రిపోర్ట్లో ఎక్కడ కూడా ప్యూర్లీ పామోలిన్ కెమికల్స్ మాత్రమే కలిపినారని ఎక్కడా లేదు. మీకు తెలుసు, మనం తినేది అదే నెయ్యో నూనె ఏదో తింటుంటాం. వీటిలో పామోలిన్ మాత్రమే వాడి నెయ్యి ఇది తీసుకురావడం కుదురుతుందా? పామోలిన్ కొంత కలిసిందా, ఇంకోటి ఉన్నాయా, అవన్నీ ఇన్వెస్టిగేషన్ తేలాల్సినవి తేలుతుంటాయి. వాడు ఏం జరిగినది దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సిట్ ఏదైతే రాసినారు వాళ్ళన్న దాంట్లో రాసిన అవి పామోలిన్, పాము కెర్నల్, ఏదో కెర్నల్ ఆయిల్, వీటికి నెయ్యి వాసన వచ్చేవి కలిపినారనేది 2 రోజులైనా ఉండగలదా? ఆ లడ్డు చేస్తే ఆ స్మెల్ పూర్తి సేమ్ ఇంటాక్ట్ ఉండగలదా? సైంటిస్టులు అయితే ఎవరు అసాధ్యం అని అంటున్నారు. ఇంట్లో మనం వంట చేసే వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు దానికి చేసి. బట్ అయినా రాశారు. బట్ నేనేమంటున్నా అంటే అది ఒక అలిగేషన్ మాత్రమే ఛార్జ్ షీట్లో ఉన్నవన్నీ వాస్తవాలు అయితే కోర్టులు ఎందుకు? మా ఛార్జ్ షీట్లన్నీ వాస్తవాలు అయితే పోలీసు వాళ్ళు వేసిన ఛార్జ్ షీటే ఫైనల్ అయిపోయి ఉరి తీయాలంటే ఉరి తీయచ్చు, శిక్ష వేయాలంటే శిక్ష వేయచ్చు. కాదు కదా, అక్కడికి పోయినాక దానికి ఏం ఆధారం అనేది వాళ్ళు చూపాలి. ఇటువైపు నుంచి తప్పు అనేది ఇటువైపు వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నా ఇప్పుడు మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్ ఉంది, చైర్మన్ ఉంటారు ఎక్కడో, కింద ఏం జరుగుతున్నాయి అనే దాంట్లో నెట్టి గ్రిట్టి డే టు డే దాంట్లో గంటకు అరగంటకు జరిగేవి తెలుస్తాయి. అక్కడే తెలియవు, దూరం వదిలేయండి. బ్రాంచ్లో ఏం జరుగుతున్నాయి అనేది. టీటీడీ అనేది ఒక ట్రస్ట్ బోర్డు, అది దానికి సంబంధించిన ఇండిపెండెంట్ సిస్టమ్ ఉంది. ఇవి ఒక రాత్రి వచ్చినవి కాదు, కొత్తగా ఫామ్ అయ్యి ఇప్పుడు అయోధ్యాలయం మాదిరి పెట్టి ఈ రోజు తయారు చేసినవి కాదు. సెంచరీస్ టుగెదర్ వస్తూ భక్తులు ఇది పెరిగే కొద్దీ దానికి తగినట్టు డిఫరెంట్ అవి ఇవి చేస్తూ వచ్చారు. అండ్ దానికి సంబంధించిన సిస్టమ్స్ ఎవాల్వ్ చేస్తూ వచ్చారు. డెఫినెట్ గా ఒకటైతే చెప్పగలం, ఆ సిస్టమ్స్ ఏమున్నాయో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తను ఇంతకుముందు చెప్పినట్టు అవి ఇంకా బెటర్ ఫైన్ ట్యూన్ చేసి మోర్ స్ట్రింజెంట్ వీటిని తీసుకొచ్చి క్వాలిటీ టెస్ట్ కానీ అనాలిసిస్ కానీ ల్యాబొరేటరీని మోర్ ఎక్విప్ చేసి అంతకుముందు కంటే బెటర్ చేసింది అయితే మా హయాంలోనే. అంటే వాట్ ఎ గవర్నమెంట్ కెన్ డూ ఆర్ వాట్ ఎ బోర్డు కెన్ డూ, ఉన్న పరిధిలో భక్తులకు పూర్తిగా మంచి సర్వీసెస్ చేయడానికి, ప్రసాదంగా మంచి క్వాలిటీది రావడానికి, అవకతవకలు జరగకుండా ఈ మధ్య ఏదో జరిగిందిగా పరకామణిది, అది కూడా దేనివల్ల ఇదేంది? అక్కడ కూడా సీసీ కెమెరాలు సెటప్ మొత్తం మార్చి బిల్డింగ్ కొత్తది కట్టి ఎవరు చేసింది? మా హయాంలో. అంటే వీటిని టీటీడీ ఓవర్ ది పీరియడ్ పెంచుకుంటూ దానికి భక్తులు పెరిగే కొద్దీ, అలాగే ప్రపంచం నలుగురు నుంచి వచ్చే కొద్దీ వాటి ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే ప్రసాదం కావచ్చు. అంతకుముందు 10,000 లడ్లు అవసరమైతే మళ్ళీ 10 లక్షల లడ్లు అవసరమైనప్పుడు సేమ్ సిస్టమ్ పనికిరాదు. మరి 10 లక్షల లడ్లు కూడా ఇంతే క్వాలిటీ కావాలంటే దానికి అవసరమైన రా మెటీరియల్ తీసుకురావాలి. సో ఇవన్నీ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. దాంట్లో మళ్ళీ ఐ థింక్ ఒక కమిటీ వేసినట్టున్నారు. నేను మళ్ళీ అంటే ఇప్పుడు మీడియాకు ఇప్పుడు వస్తున్నప్పుడు చూడలే, కానీ లాస్ట్ టైం నేను మెన్షన్ చేశాను. ఎక్స్పర్ట్ కమిటీ వేసి మళ్ళీ రివ్యూ చేసి ఇంకా మంచి మెటీరియల్ తీసుకురావడం ఎట్లా, క్వాలిటీని అష్యూర్ చేయడం ఎట్లా అనే దాంట్లో కూడా రిపోర్ట్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంటేషన్ ఆ సిస్టమ్స్ లో కూడా వాటిని ఇంక్లూడ్ చేసేది మా హయాంలో. కాబట్టి మీరు జరగలేదంటారా, జరిగిందంటారా? వీటికి ఆన్సరు ఎవరు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వలేడు కాబట్టి మేము అంటున్నాము. నాయన నువ్వు ఏ బేసిస్ మీద జంతువులు కొవ్వన్నావు ఆయన కూడా చెప్పలేడు. రెండవది లాజికల్ గా వచ్చే క్వశ్చన్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ 19-2019-2024? ఎట్లమ్మా నాకు చేయగలుగుతా? బోర్డు కంటిన్యూస్ ఇది నడుస్తోంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా అంతకుముందు 4 నెలలు ఉండదా, ఈ పక్క సంవత్సరం ఉండదా, ఆ పక్క సంవత్సరం ఉండదా? ఎందువల్ల ఇది ఏ కారణం వల్ల ఇట్లా ఉండే అవకాశం ఉంది? ఆ కారణాలు ఒకవేళ ఏ కారణం అని వీళ్ళు చూపాలనుకుంటే ఆ పర్టికులర్ కారణము లేకుంటే చేంజ్ ఏదన్నా ఉంటే అది డెలిబరేషన్స్ జరిగి ఒక కలెక్టివ్ డెసిషన్ గా తప్పనిసరి తీసుకున్నారా,
లేక ఆర్బిటరీగా యూనిలేటరల్ గా ఎవడో తీసుకుని ఇంపోజ్ చేసి దానివల్ల ఇది వచ్చిందా? ఇవన్నీ వస్తాయిగా. బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు ఇంకొకప్పుడు స్పెషల్ ఏర్పాట్లు చేస్తారు. దానికి ఇవి ఇట్లే ఎందుకు ఉండాలంటే అప్పుడున్న అవసరాన్ని బట్టి, భక్తుల అవసరాలను బట్టి, అప్పుడున్న అవకాశాలను బట్టి బెస్ట్ చేసుకుంటూ వస్తారు. దాంట్లో వసతులు ఇబ్బందులు లేకుండా మాక్సిమం చూడాలని చూస్తారు. ఈ ఇంటెన్షన్ మంచి ఇంటెన్షన్లే ఉంటాయనుకుంటారు. ఎందుకంటే అంత భక్తులు వచ్చేది కాబట్టి అక్కడేమి తప్పుడు పనులు జరిగే ఇవో డెన్లు అవి కాదు. అక్కడ మంచి దీనికోసం హాయిగా రావాలి, ప్రశాంతంగా దేవుణ్ణి చూడగలగాలి, పూజలు చేసుకోగలగాలి, లేదా దండం పెట్టుకుని పోగలగాలి, దానికి తగిన ఏర్పాటు చేయాలని చూస్తారు. వీటికి సంబంధించి లోపాలు ఏమైనా జరిగినాయంటే దానికి కరెక్టివ్ మెజర్స్ కూడా ఇవి ఉంటాయి. వీటన్నిటిని కాదని ఈ పీరియడ్ లో మీరు ఎట్లా చేశారు, మీరు జరిగిందా లేదా చెప్పండి. మేము చెప్పలేము. బట్ ఒకటైతే చెప్పగలమేదంటే ఇది నార్మల్ గా ఉండే దర్యాప్తుతో జరగాల్సిన డిపార్ట్మెంట్ జరుగుతుంటాయి. అంతకుముందు కూడా జరుగుతాయి టీటీలో, ఇప్పుడు కూడా జరుగుతాయి. ఈయనన్న ఒక్క మాట వల్ల ఇట్ అట్రాక్టెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ అటెన్షన్. అందువల్ల ఆ మాట అబద్దము అని అంటున్నాం. మిగిలిన కోర్టులో తేలుతాయి. ప్లస్ దాంట్లో ఏదైతే వాళ్ళు మెన్షన్ చేశారో దానికి కూడా నేను ఇంతకుముందు సమాధానం చెప్పాను. వాళ్ళు చెప్పిన దాన్ని ఏ రకంగా అది మిస్లీడింగ్ గా ఉన్నాయి, లేదా వాటికి ఆధారాలు లేకుండా ఎట్లా అన్నారు. ఒకవేళ ఉంటే గింటే చంద్రబాబు వైపు నీడిల్ ఆఫ్ సస్పిషన్ ఎందుకు పోదు? ఎందుకంటే ఆయన హయాంలోనే కదా బోలేబాబా వచ్చింది. అది హౌ కెన్ హీ డినై ఇట్? మరి ఆ రోజు మంచి బోలేబాబా తర్వాత దొంగ బోలేబాబా అయ్యాడా? లేదా శాంపుల్స్ ఆయన హయాంలోనే